జై కాంగ్రెస్. సాంస్కృతిక సారి తరఫున కళాకారులను తెలియజేసుకుంటూ ఇంతటితో మా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరియు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ మంత్రివర్యులు కూడా వేదికకి రాష్ట్రంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా శ్రీ కేడ లింగమూర్తి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారిని వేదికకి రాష్ట్రంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఏఎంసీ చైర్మన్ హుస్నాబాద్ గారు కూడా వేదికకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. బొలిశెట్టి శివయ్య గారు ఆహ్వానిస్తున్నాము. కోహెడ ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా వేదికకి రావాల్సిందిగా సాధారణంగా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా డిఎంఎడ్హెచ్ఓ గారు కూడా మంగళధారణం శ్రిత జగత్ వాంఛావలి పూరణం కళ్యాణాభరణం కళా వితరణ ప్రాణం కుసుంభారుణం మంజీరావరణం మహాకవిమన పంకే రుహ ప్రేరణం అంబాయాశ్చరణం వ్రజామి శరణం వాగ్వైదుషీ కారణం అతిథి దేవో భవ. భారత్ మాతాకి జై. జై తెలంగాణ. లక్ష్మీ సరస్వతి సంఘం శనిగరం గ్రామం నుంచి వీరికి కూడా జంబో చెక్లు వెళ్ళండి. సిద్దిపేటకు సంబంధించినటువంటి బ్యాంక్ లింకేజ్ ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు 15,55,00,000 రూపాయలు మనం లింకేజ్ ఎస్హెచ్జిస్కి ఇవ్వడం జరిగింది. ముందుకు రావాల్సిందిగా ఎంఎస్ఓబీలు జెడ్ఎస్ఓబీలు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సో అదేవిధంగా మెప్మా హుస్నాబాద్ వారు కూడా సార్ 14 మందికి. నెక్స్ట్ కరీంనగర్ లోన్ బీమా 13,91,000. అదేవిధంగా కరీంనగర్ బ్యాంక్ లింకేజ్ 14,20,00,000. కరీంనగర్ మీరు పిలుచుకోవాలండి. కరీంనగర్ వాళ్ళకి పైకి పంపాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి. సార్ కరీంనగర్ కష్టమవుతుండొచ్చు,
పక్కకే సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఉన్నది, జనగామ మెడికల్ కాలేజ్ ఉన్నది, కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఉన్నది. మాకు ఒక పీజీ సెంటర్ ఇవ్వండి అని చెప్పి మా ప్రభాకర్ అడిగింది. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ కాదు. చేసినటువంటి పెద్దలు దామోదర్ రాజనరసింహన్న గారిని మాట్లాడాల్సిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ధైర్యంతో, ఆత్మ గౌరవంతో ప్రజాసేవకు అంకితమై బ్రతకాలి. ప్రాంతం ఈ ప్రాంతం. అలాంటి నాయకుడు మీ నాయకుడు. ఓ సమాజంలో విప్లవం రావాలన్నా, మార్పు రావాలన్నా, ధీటుగా బతకాలన్నా, ఆత్మగౌరవంతో బతకాలన్నా మహిళలో మార్పు రావాలి, సాధికారత దిశగా ముందుకు పోవాలి. ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో, విద్య అధికులం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యం ఏందో మనం అర్థం చేసుకోవాలి. ఓటు అనేది అమ్ముడు ఓడు కాదు, శీషకో దోషకో పైసకో కాదు. ఓటు అనేది మన భవిష్యత్తు. ఆ దిశగా తెలంగాణ సమాజాన్ని మనం నిర్మాణించుకోవాలి. ఈరోజు ఇంత పెద్ద హాస్పిటల్ గత 50-60 సంవత్సరాలలో బెడ్ల సంఖ్య పెరగలేదు. కానీ ఈరోజు 50 నుంచి 150+ ఎంసీహెచ్ హాస్పిటల్ 50 పడకలేదు. అంటే ప్రభాకర్ గారి యొక్క కమిట్మెంట్ మనం ఒక్కసారి అందరం కూడా మనం అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. మీ అందరితో కోరేది ఒకటే, మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము జవాబుదారీతనంతో ముందుకు పోతున్న విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఎకరానికి ఆదాయం వచ్చేటట్టుగా పండేటటువంటి ఏకైక పంట ఈ యొక్క అకాల వర్షాలకు, కోతులకో, పందులకో, లేదు కరువులకో ఇబ్బంది పడే పంట కాదు ఇది. కాబట్టి ధైర్యంగా రైతులు ముందుకు రండి. నేను వచ్చే దారిలో ఒక రైతుది తోట చూసా, చాలా మంచిగా ఉంది, చాలా మంచి పంట వస్తుంది. ఇప్పుడు మీ పంట అంతా నేను అశ్వారాపేట తీసుకెళ్లి ఆయిల్ తీయాల్సి వస్తుంది. రేపు 4 రోజుల తర్వాత మీ జిల్లాలోనే, నడిమెట్టలోనే ఈ చుట్టుపక్కల జిల్లాల యొక్క పంట అంతా కూడా మీ దగ్గర ఏర్పాటు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ తెలంగాణ భూములు ఎడారి భూములు కావు, పచ్చబడ్డటువంటి పంట చేను అని చెప్పి మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని పంటలు పండేటటువంటి పుణ్యభూమి తెలంగాణ దక్కని పీఠభూమి. కాబట్టి ఈ పీఠభూమికి కావాల్సినటువంటి జలవనరులు సమీకరిస్తున్నాం, విద్యుత్ శక్తిని ఇస్తున్నాం. మీరు వేసిన పంటలన్నిటికీ కూడా సబ్సిడీ ఇస్తున్నాం. ఆయిల్ ఫామ్ కి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తాం. 3 సంవత్సరాలు అంతర పంట వేసుకుంటే దానికి కూడా డబ్బులు ఇస్తాం. తప్పకుండా టన్నుకి 20,000 తగ్గకుండా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు స్థిరమైనటువంటి ధర కల్పించే దానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ధర వచ్చేటటువంటి పంటల్ని, మన కుటుంబాలు బాగుపడేటటువంటి పంటల్ని, మన పిల్లల్ని చదివించుకోగలిగే పంటల్ని, మనం ఆర్థికంగా నిలబడి ఎవరిని దేహి అనే పరిస్థితి రాకుండా ఇయారో హార్టికల్చర్ పంటలు మీరు పండించండి. దానికి భరోసా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తుంటాం. మీరు మాకు ఇచ్చేటటువంటి సహకారం ప్రభాకర్ గారికి మీరు మొన్న ఎన్నికల్లో ఏదైతే ఆశీర్వాదం పలికారో ఆయనకి ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులే కాదు, కేంద్రంలో ఉన్న పెద్దలతో కూడా సంబంధాలు ఉన్నాయి. అందరినీ చొక్కా పట్టుకొని బొడ్లో చేసి పనులు సాధించుకోగలిగినటువంటి వ్యక్తి మీ మంత్రి పొన్నం గారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి సహచర్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంలో అందరినీ శాసించేటటువంటి మంత్రి మీ మంత్రి. ఎందుకంటే నేను బడుగు బలహీన వర్గాలకి భరోసా ఇవ్వాలి, నా జిల్లాకి ఇవ్వాలి, నా ప్రజలకు ఇవ్వాలి. ఇది చేస్తావా చేస్తావా అని నిలబెట్టి తీసుకోగలిగినటువంటి శక్తి మీ ఎమ్మెల్యేకి ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు హాస్పిటలే కాదు, ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, గవర్నమెంటే కాదు, 4 లైన్లే కాదు, మీరు అడిగినటువంటి సమస్యని రేపు 3.5 సంవత్సరాల్లో తీర్చి మీ ముందు శభాష్ అనిపించేటట్టుగా ఈ మంత్రివర్గం ప్రభాకర్ గారిని నిలబెడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన గోడౌన్లు మదన పడతా ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి మాకు ఐడియా లేదు, మెడికల్ కాలేజీ ప్రకటించిపోయింది. మెడికల్ కాలేజీ చుట్టూ చూస్తే మెడికల్ కాలేజీలు 60 కిలోమీటర్ల రేడియస్ లో 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. రాబో ఆలోచనతో
ముందుగా కొంత ముందు చూపుతోటి దీని పడకల ఆసుపత్రి పెంపొందించే భాగంగా 250 బెడ్ తీసుకొని వచ్చినాం. ఇలా పెద్దలు రాగా దామన్న ఇది వారాహి నవరాత్రోత్సవాలు, మీరు అమ్మవారిని ఆశీర్వదిస్తారు. మీరు ఎప్పుడు నేను కూడా వారాహి నవరాత్రులు అమ్మవారి ఎలాగో తల్లి ఇక్కడనే. నిన్న కూడా బోనాలు శురువైన ఇలా మీ మోటతోటి వీళ్ళకి మామూలుగా అర్థం కాలే. మెడికల్ కాలేజీ చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్లు 50 మంది ఆసుపత్రిలో పనిచేయడానికి ఎలా మనకు శాంక్యం చేసిందామని ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టమని సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎంబీబీఎస్ కాదు ఎలా పీజీ కోర్సులు 50 మంది డాక్టర్లు చదువుకున్న వాళ్ళు ఇక్కడికి ఒక్కసారి అందరు లేచి గట్టిగా చప్పట్లు కొట్టేటువంటి ఒక పెద్ద కోర్సు ఇక్కడ ఈ ప్రాంతంలో అనారోగ్యం ఉన్నాయి. ఇన్ని 250 మంది ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ల పర్యవేక్షణలో నేనైతే హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మనస్ఫూర్తి. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ఎప్పుడు కూడా హైదరాబాద్ లో ఏం లేదంటే ఉరికే చిక్కనే ఉంటా ఈడ ఆడ ఉండుకుంటే ఎలా ప్రతి అంశం మీరు నాకు నిజంగా చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక చిన్న తమ్ముళ్లాగా చూస్తే 59 ఏళ్ళు వచ్చినా కానీ పిల్లలకి కనబడతా. కాబట్టి నన్ను కొట్టి ఉన్నా అందరూ సొంత తమ్ముళ్లాగా చూసి ఎలా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను ఆనాడు ప్రియాంక గాంధీ నా నాయకురాలు ప్రకటించిన అంశం ఎట్లా పరిష్కరించాలనే తపన పద నాకుంది. ఎలా 50 పడకలతో 50 పీజీ సీట్లను ఇచ్చే చరిత్రలో హుస్నాబాద్ ప్రజలు మిమ్మల్ని మర్చిపోరనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తారా. 4 లైన్ల రహదారి రాజీవ్ రహదారి హుస్నాబాద్ అన్నది చిరకాల వాంఛ. ఇట్లా అడుగు పెడితే జిల్లా కేంద్రంలో పడతాం అనే మాట మనం చేస్తూ మరొక్కసారి